నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సదస్సుపై కౌంటర్ 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయని వ్యాఖ్య నేటి నుంచి ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరిట టీడీపీ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు కనిగిరిలో జరిగే తొలి బహిరంగ సభకు ఉండవల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరిన చంద్రబాబు సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు జగన్ సర్కార్పై ఒత్తిడి విష్ణుకి కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ విష ప్రచారం చేసింది ప్రతిపక్షాలేనంటూ మండిపాటు సెంట్రల్ ఎమ్మెల్యేగా విష్ణుని మరోసారి గెలిపించుకుని జగన్ కు కానుకగా ఇస్తామంటూ వెల్లడి 11వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె క్లాప్ ఆటోతో చెత్త తరలిస్తే అడ్డుకుంటామంటూ కార్పొరేషన్ కి హెచ్చరిక నెలకి 9 కోట్లు టిప్పర్ కాంట్రాక్టర్ కు చెల్లించే బదులు మున్సిపల్ కార్మికులకు జీతాలుగా చెల్లించవచ్చంటూ ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏదైనా కారణంతో లబ్ధి పొందని 68,990 మంది ఖాతాల్లో 97.76 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు జూలై డిసెంబర్ మధ్య అమలైన అమ్మ ఒడి చేదోడు ఈబీసీ నేస్తం వాహన మిత్ర మత్స్యకార భరోసా కళ్యాణమస్తు షాదీ తోఫా కాపు నేస్తం నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి ఈ సహాయాన్ని అందిస్తున్నామని సీఎం తెలిపారు సంక్షేమ పథకాలకు ఏ పేదవాడు దూరం కావొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పని చేస్తోందని తెలిపారు అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతోందని అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్ జూలైలోనూ అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతాం ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ
మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రా కదలిరా పేరిట కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు వివిధ ప్రాంతాల్లో 22 సభలు నిర్వహించనున్నారు. ఇవాళ కనిగిరిలో తొలి సభ జరగనుంది. ఈ సభ కోసం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో పయనమై వెళ్లారు. ఈ హెలికాప్టర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరింది. రా కదలిరా సభలో కొన్నింటికి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్ అని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి 1500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు శరవేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు. కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జ్ గాని వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు? ఎమ్మెల్యే లెటర్ కావాలి, లేదంటే మంత్రి లెటర్ కావాలి, లేదంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి. ఇదా రైతుల మీద ఉన్న ప్రేమ? ఇదా ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది? ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకని మన బ్రతుకులు బాగుండాలని మన ప్రాంత వాసులు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు బీసీలు తన వెన్నెముక అంటే ఎవరు నమ్ముతారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప బీసీల కోసం చంద్రబాబు చేసిందేముందని కొడాలి నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు 4 రాజ్యసభ పదవులు ఇచ్చారని, తన రాజకీయ ప్రస్థానంలో ఒక్క బీసీనైనా చంద్రబాబు రాజ్యసభకు పంపించారా అని అడిగారు. ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా బీసీలకు ఇస్తూ బీసీలకు జగన్ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకు పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ. ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్. అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే ఆ రోజు 14లో. ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని, ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడతాం జరిగింది. విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ని ఆళ్ళు పెట్టుకుంటే అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు
మేయర్గా పెట్టడం జరిగింది. సెంట్రల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలంటూ జగన్ సర్కార్పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మల్లాది విష్ణుకు వ్యతిరేకంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షాలేనంటూ 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్లోని 21 డివిజన్ వాసులందరికీ మల్లాది విష్ణును సుపరిచితుడైన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమాన్ని చేరవేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. విష్ణుకి 2024లోనూ పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రితో పాటు పార్టీ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ మధురానగర్ డివిజన్లో 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగిత లక్ష్మీపతి ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణుకి అడ్డా అని స్పష్టం చేశారు. 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తికి సీటు కేటాయించకపోవడం అన్యాయమని, ఈ నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఇక్కడ సీటు కేటాయించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి విష్ణు అని సందర్భంగా గుర్తు చేశారు. కార్పొరేటర్లందరూ విష్ణుకు వ్యతిరేకంగా ఉన్నారంటూ దుష్ప్రచారం చేసి లాభపడాలని చూసింది టీడీపీ వర్గమని, దీన్ని అధిష్టానం ఏమాత్రం నమ్మవద్దు అంటూ స్పష్టం చేశారు. విష్ణుకు సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామంటూ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. మన పార్టీ అధిష్టానం సెంట్రల్ సీటుకి మన వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టీ కార్యవర్గం కానీ అందరూ కార్పొరేటర్లు కానీ మన కార్పొరేటర్లు అందరూ ఇన్ఛార్జీలు 21 డివిజన్లు అంతా పార్టీ కార్యవర్గం అంతా మన ఆల్రెడీ మీడియా సమావేశం చేయడం జరిగింది. ఏకపక్షంగా మల్లాది విష్ణు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. ఏదో ప్రతిపక్షాలు అంతకుముందు గిట్టిన వాళ్ళు ఏదో కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి అనుకూలంగా లేరని ఒక ప్రచారం వల్ల దాన్ని అధిష్టానం వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగిందని. అయితే పార్టీ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఎమ్మెల్యే గారికి మద్దతుగానే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఈ భేదాలు ఏమాత్రం లేవు. ఈ గిట్టన వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు బురద చల్లడం కోసం కార్పొరేటర్ల మీద ఎమ్మెల్యే గారికి దూరం చేయడం కోసం చేసిన ప్రచారంలో భాగంగా ఆ ప్రచారం వల్ల ఈరోజు వెల్లంపల్లి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఈ సెంటర్లో గత 20 ఏళ్ళుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ప్రతి కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. ప్రతి 10 కుటుంబాల్లో 7-8 కుటుంబాల పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళుగా చేయటం జరిగింది. ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ ఏ సెంట్రల్ ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధిని ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడపకి సంక్షేమ పథకాలు ఎవరికన్నా రాలేదని ఏదైతే చెప్తారో వెంటనే అధికారులకి మాకు తెలియజేసి వెంటనే ఆ పథకాలని వాళ్ళకి అందించేలాగా కృషి చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు గారు. ఏదైనా సరే సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి గట్టి ఫాలోయింగ్ ఉంది, ప్రజల్లో మంచి అభిమానం ఉంది. ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచన చేసి మళ్ళా మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీటు కేటాయిస్తే బాగుంటుందని, అలాగే కేటాయించినట్టయితే మేమంతా ఏకపక్షంగా అందరం సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఒకసారి అధిష్టానం పునరాలోచన చేసి ఎమ్మెల్యే గారికి మళ్ళా సెంట్రల్ సీట్ని నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలకు కానీ అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పడం కోసమే ఈ సమావేశం పెట్టాము. మన 29వ డివిజన్ చూసుకుంటే 29వ డివిజన్లో అనేక అభివృద్ధి ఆయన వచ్చినాక, అంతకుముందు నిర్లక్ష్యంకి గురైన డివిజన్ని ఆయన వచ్చినాక ప్రతిదీ ఎక్కడ ఏం కావాలో కరెంట్ భవన్ కానీ ఆర్యూబీ రోడ్లు అట్లా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్కడ ఏం కావాలో అభివృద్ధిలో ముందు కృషి చేసిన మనిషి మన ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. సంక్షేమ పథకాలు కూడా మా డివిజన్లో ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి వచ్చినాయి, ఇంకా అర్హులైన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ మళ్ళీ సపోర్ట్ చేసి అధికారులకు చెప్పి అవి వచ్చేలా చేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని మీరు ఒకసారి పునరాలోచన చేయాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. కొంగితల లక్ష్మీపతి గారు అలాగే పార్టీ సహచరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతంలో పేద ప్రజలందరితోటి మమేకమైనటువంటి మల్లాది విష్ణు గారికి సీట్ లేదనేది ఈ నియోజకవర్గ ప్రజలు కానీ పార్టీ సహచరులు కానీ అందరూ బాధపడుతున్నారు. పార్టీ పెద్దలు సర్వేలు ఆధారంగానో లేకపోతే ఇతర ఆధారంగానో సీటు మార్పు గురించి తీసుకున్న నిర్ణయం సముచితంగా లేదనేది మా భావన. రాజకీయ వ్యవస్థ అయినా సరే ఏ వ్యవస్థ అయినా సరే పునరాలోచన చేయడం తప్పు కాదు. పెద్ద మనసులో జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే విజయవాడ నగరంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారు. ఆనాడు మహానుభావుడు వైఎస్ఆర్తో సాన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి, లేదా విజయవాడ నగరంలో దిగ్గజం లాంటి వంగవీటి మోహన్ రంగారావు గారితో పనిచేసిన వ్యక్తి. అనేక మంది కార్యకర్తల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి సముచిత స్నానం కల్పించిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. అభివృద్ధికి దిక్సూచి మల్లాది విష్ణు గారు. అటువంటి వ్యక్తికి సీట్ లేదంటే ఈ ప్రాంత ప్రజలు కానీ పార్టీ కానీ దిగ్భ్రాంతికి గురవుతుంది. దయచేసి పార్టీ పెద్దలు ఆలోచించి మల్లాది విష్ణు గారికి సీటు కేటాయించాలని మన విజ్ఞప్తి. ఆయనకి సీటు కేటాయిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు వారి గెలుపు కూడా కృషి చేస్తారు పార్టీ సహచరులు అందరూ అని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలో కార్పొరేటర్లు విష్ణు గారికి అనుకూలంగా లేరనేదే ఒక అపోహ. పార్టీ కార్పొరేటర్లు అందరూ టికెట్లు కేటాయించింది విష్ణు గారే. వారందరూ కూడా వారితో పాటే ఉంటారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా విజ్ఞప్తిని ఆలకించాలని విజ్ఞప్తి చేస్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. గతంలో చూస్తే రంగా గారు అనుచరుడిగా రంగా గారితో పాటు ఆయన నడకలో నడిచి ఆయన చేసే సేవా కార్యక్రమాలు అలవర్చుకొని గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాడి నుంచి ఈరోజు వరకు జగన్ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గడప గడపకు ఇచ్చిన కార్యక్రమాన్ని దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కష్టపడి ఉదయం 6:30 కాడి నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి మల్లాది విష్ణు. అలాంటి మల్లాది విష్ణుకి సీటు లేదంటే ప్రజల్లో ఒక రకమైన బాధపడుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలని జగన్ గారు మేము అడుగుతున్నాం. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ అనేవాడిని ఇక్కడే సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టడం అనేది ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. ఆయనకి అక్కడ పశ్చిమలో సీట్ లేదని చెప్పిన తర్వాత ప్రజల్లో నుంచి ఏ విధమైన వ్యతిరేకత రాలేదు. కానీ సెంట్రల్ నియోజకవర్గంలో మటుకు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వచ్చింది, కార్యకర్తల్లో వచ్చింది, నాయకుల్లో వచ్చింది. దాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకోలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి. కార్పొరేటర్లు అందరూ మూకబడిగా రాజీనామా చేయటం కూడా సిద్ధపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం వచ్చేసింది. కాబట్టి దయచేసి జగన్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన పార్టీ బాగుండాలంటే మల్లాది విష్ణుని మళ్ళీ సెంట్రల్ సీట్ ఇస్తే మేము మీకు గిఫ్ట్గా గెలిపించి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ అందరూ ఏకతాటిపై ఉన్నారని, అపోహలు నమ్మొద్దని ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లో ఎల్లో మీడియాలో ఎట్లా వెళ్ళే షర్మిల గారిని కలిశాడని ఇవన్నీ వచ్చినాయని ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి జగన్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మల్లాది విష్ణు గారికి మళ్ళీ సెంట్రల్ సీట్ ఇస్తే మేము గెలిపించి తీరుతామని నమ్మకంగా చెప్తున్నామండి. థ్యాంక్స్ అండి. మైలవరంలో 77.5 లక్షలతో రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను, భవన నిర్మాణ సముదాయ ప్లాన్ను పరిశీలించారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
రైతు బజారు వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తుందన్నట్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా రైతు బజార్ భవన నిర్మాణం పూర్తి చేసి సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎం జగనన్న సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, దీనివల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చాడు తమ్ముడు వచ్చాడు ఇటు ఒక లైన్, లాస్ట్ ఒక లైన్, మధ్యలో అటు ఇటు తెలుపు. ఇప్పుడు మరి ఇటు పక్కకు వచ్చిన ఎంత అవుతుందిగా ఈ శాఖ ఓవరాల్ ఫస్ట్ ఫేజ్ లోనే ఇప్పుడు 50 అవుతుంది. 50 ప్రజెంట్ ఉన్నాయి మన 40 షాపులు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 11వ రోజుకు చేరిందని సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను భగ్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి దీటుగా మున్సిపల్ కార్మికులు జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తారంటూ స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఆటంకాలు కలిగిస్తే క్లాప్ ఆటో యాజమాన్యంతో పాటు టిప్పర్ యాజమాన్యాలకు సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంకి 11వ రోజుకు చేరింది. మున్సిపల్ పంచాయతీలకు చెందిన 11 విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో కొనసాగుతున్నట్లు ఈరోజు లెనిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వారి సమ్మెను భగ్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి రేపటి నుంచి సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. ఇక డివిజన్లో చెత్త తరలింపుకు క్లాప్ ఆటో యజమానులు ప్రయత్నించడం తగదని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలియజేశారు. లేని పక్షంలో క్లాప్ ఆటో యజమానులు కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడ నగర వ్యాప్తంగా చెత్త తరలింపుకు వినియోగిస్తున్న టిప్పర్ వాహన కాంట్రాక్టర్లకు 9 కోట్లు చెల్లిస్తున్న వీఎంసీ అదే సొమ్ముని మున్సిపల్ కార్మికులు జీతభత్యాలుగా ఇవ్వడానికి మనసు రాకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి సమ్మెను తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఈ సమ్మెను బలహీనపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రయోగిస్తూ ఉంది. పోటీ కార్మికుల రంగంలోకి దించింది. పోటీ కార్మికులే కాదు, క్లాప్ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని అధీనంలో ఉంచుకొని ఆ క్లాప్ ఆటోలతో పారిశుద్ధ్యం జరిగిందని చెప్పనని చెప్పించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఫినామినా. ఆ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు 18,500 జీతం కావాలని చెప్పి సమ్మెలోకి వచ్చినటువంటి ఈ కార్మికులందరికీ సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదా రేపటి నుండి మీకు కూడా చరమాంకమే, మీకు కూడా చర్మగీతమే. క్లాప్ ఆటో కాంట్రాక్టర్ని మేము చెప్తా ఉన్నాం, నీ బండి రోడ్డు మీదకి వస్తే నీ బండి సంగతి, నీ సంగతి తేలుస్తామని చెప్పనేటువంటిది, నీ డ్రైవర్ సంగతి కూడా తేలుస్తామని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు టిప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటువంటి దానికి ఈ కమిషనర్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజుకి 30 లక్షలు, రోజుకి 30 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బదులు నెలకి దాదాపుగా 1 కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయలు ఎవడ బాబాయి సొమ్ము ఉందని చెప్పారని మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్కి దోచిపెడుతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. అదే ఆ 9 కోట్లే మా కార్మికులు పెంచేటువంటి వేతనంతో సరిపోద్ది.
వెల్కమ్ బ్యాక్. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే రా కదలిరా భారీ బహిరంగ సభకు వేల సంఖ్యలో తూర్పు నియోజకవర్గం నుండి కార్యకర్తలు హాజరవుతారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీన టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రా కదిలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నేడు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్రనాథ్, బహిరంగ సభ అబ్జర్వర్ కొనకళ్ల బుల్లయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఈ సభకు తూర్పు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జన సమీకరణతో సభకు హాజరవుతామని చెప్పారు. తటస్థ ఓటర్లు సైతం నేడు టీడీపీ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు సైతం పోటీకి విముఖత చూపుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను తిట్టడానికే కొంతమంది నాయకులు వైసీపీ పార్టీలో ఉన్నారన్నారు. బాగా బూతులు మాట్లాడే వారిని సీఎం జగన్మోహన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న 7వ తారీఖున ఉదయం 10 గంటలకి ప్రారంభం కాబోతున్న రా కదలిరా సభ జయప్రదం చేయడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలోచన చేసి ప్రజల్లో కూడా అనేక మంది చంద్రబాబు గారు చేస్తున్న కృషికి మేము కూడా సంఘీభావం తెలియజేస్తామని చెప్పి అనేక మంది న్యూట్రల్స్ కూడా తటస్థులు కూడా ఈ రోజున ఆ కార్యక్రమానికి రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని ఒక సన్నాహక సభ అంటారా, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సన్నాహక సభని ఏర్పాటు చేసి అందరినీ కూడా సమాయత్తం చేయడానికి అనేక మంది ఇక్కడికి ఈ సమావేశానికి రావడానికి, ఈ సభని జయప్రదం చేయడానికి రావడానికి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లే విధానానికి ఏ విధమైన వాహనాలు ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈ రోజున ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మేము కూడా ఉడత సాయం చేస్తాం, మీకు మీ వెనక మేము ఉన్నామని చెప్పి ఒక ధైర్యం కల్పించడానికి, ఆయనకు అండగా ఉన్నారు అని చెప్పి ఆయన్ని ఇంకా ముందుకి వెళ్ళే విధంగా ఆయనకు అండగా ఉండటానికి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమందరం కూడా సన్నద్ధమవడం జరుగుతాం. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉన్నాయని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని పేర్కొన్నారు. 17వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు గత 4.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. ప్రతి గడపలో ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధి గత పాలకులు మరిచారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ జెండా తూర్పు ఎగురు వేస్తామని అన్నారు. సోదరులు డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరమణి బెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు అప్పలనాయుడు గారు, సుజాత గారు, దామోదర్ గారు, దప్పుకొట్టి గారు, కాశీ గారు కానివ్వండి, లక్ష్మి గారు కానివ్వండి, బుచ్చిబాబు గారు కానివ్వండి, 17వ డివిజన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజులు కానివ్వండి, ఇద్దరు రాజులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు పాంప్లెట్ ద్వారా గతంలో ఏదైతే మేము మన ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ సమయంలో ప్రజానీకం మాకు ఏ ఇష్యూస్ అయితే చెప్పారో మళ్ళీ ఈరోజు వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు చెప్పిన పనుల్లో దాదాపుగా 95% పనులు హామీలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకు వెళ్తాం గారు జరిగింది. ఈరోజు తారక రామనగర్ మొత్తం గారు బయటికి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు రిటైనింగ్ వాల్ కట్టించారు. రిటైనింగ్ వాల్ కట్టించిన తర్వాత ఈరోజు ఎంత వరద వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారని చెప్పని ప్రతి మహిళ గారి ఇంటికి బయటకు వచ్చి మాకు స్వాగతం పలకడం చాలా ఆనందం. అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామ్మోహన్ దాదాపుగా 2016 పరేరు సమయంలో ఇక్కడున్న ప్రజానికం తారక రామనగర్ కానివ్వండి, లేకపోతే రాణిగారి తోట ప్రాంత వాసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పని ఒక కక్షపూరితమైన రాజకీయాలుగా పన్నులు రాకుండా సూపర్ స్ట్రక్చర్ అనేది ఇక రేపిస్తాం జరిగింది. డివిజన్లో 2వ విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం మా యొక్క 17వ డివిజన్లోని తారక రామనగర్కి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు, మరియు బూటప్పల నాయుడు గారు, మరి శాప్ డైరెక్టర్ అయిన దామోదర్ గారు, మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డైరెక్టర్ సుజాత గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒకటే అంటున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఏదైతే సమస్య చెప్పారో ఇంటింటికి పైప్ లైన్ కానీ రిటైనింగ్ వాల్ కానీ ఇవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి అభివృద్ధిగా 2 కళ్ళతో చూస్తున్నాం బాబు. మరి ఇలాంటి నాయకుడిని చేసి చూపించే నాయకుడిని మేము గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి హారతలతో పూలు జల్లుతూ స్వాగతిస్తూ అవినాష్ గారిని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజానికమే తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉంది. మరి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈరోజు నూతన సంవత్సరంలో కూడా 3000 పెంపుతో పెన్షన్ కార్యక్రమం చేయడం, మరియు ప్రతి ఒక్కరు కూడా అవ్వాతాతలు పెద్దలందరూ కూడా ఒక పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరు బాబు మా పెద్ద కొడుకు 3000 ఇచ్చారనే విధంగా ప్రతి అవ్వాతాత కూడా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ మరోపక్క అభివృద్ధి 2 కళ్ళగా చూపిస్తూ గతంలో గెలిచిన 2014లో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం 2016లో తారక రామనగర్ను సూపర్ స్ట్రక్చర్ పెట్టింది. సూపర్ స్ట్రక్చర్ పెట్టకముందే ఏదైతే ఇక్కడ చోటాపోటా నాయకులు తెలుగుదేశం వాళ్ళు డబ్బులు దండుకున్నారు, వాళ్ళ దగ్గర పన్నులు లేపిస్తామని. ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్తే మా డబ్బులు తీసుకొని మాకు పన్నులు లేపిలేదండి వాళ్ళు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అమ్మ మేము కాదు, గద్దె రామారావు తీసుకున్నాడు ఈ డబ్బులన్నీ కూడా అంటే ఆ సచ్చినోడు ఈ తాపు వస్తే చెప్తాను రాను తారక రామారావు వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే చూడటానికి పెద్ద మనిషిగా ఉన్న పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు పద్ధతి అండి ఇది? పేదల డబ్బులు తప్ప మీకు ఏ పద్ధతి దొరకదా? మీకు దొంగలకు మీ వాళ్ళందరూ కూడా ఈ పేదల పనులు వేయడానికి డబ్బులు వసూలు చేశారు మీరు. వాళ్ళు ఇవాళ చాలా బాధపడుతున్నారు. మీరు వస్తే తగిన బుద్ధి చెప్తామని కూడా అంటున్నారు. జనవరి 19న కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఉరుసు మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ రూహుల్లా 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా ఈరోజు ఆవిష్కరించారు. తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రూహుల్లాకు మత పెద్దలు అందచేయగా కులమతాలకు అతీతంగా ఈ ఉరుసు ఉత్సవాలు కులమతాలకు అతీతంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ రూహుల్లా ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానా ఏ గరీబ్ నవాబ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రూహుల్లా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా, వైసీపీ నాయకులు ఔతు శ్రీనివాస్ రెడ్డి ముస్లిం పెద్దలతో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రూహుల్లాకు ముస్లిం మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నిజామీ సాహెబ్, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాకు ఖాజా బాబా ఆశ్రమం కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ అందజేశారు. జనవరి 19న నిర్వహించతలపెట్టిన వేడుకలు విజయవంతం కావాలని మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నిజామీ సాహెబ్ దువా చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా బాబా ఆశ్రమం కమిటీ ప్రతినిధులు బిల్డర్ జిలానీ, వహీద్ బాషా, షేక్ వెంకట్ బాషా, జానీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. వాంబై కాలనీలో ఖాజా గరీబుల్ నమాజ్ ఆశ్రమం అంటే ప్రపంచంలోని ఖాజా గరీబుల్ నమాజ్ భక్తులు ప్రతి మూల ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా మన సింగ్నగర్లో మన ఇప్పుడు ఖాన్ గారు అంటే నిర్వహిస్తున్న అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరము ఏంటంటే ఆ గ్రంథం కార్యక్రమానికి మన విజయవాడలో ఏంటంటే పలుమూల ఖాజా భక్తులందరూ ఏంటంటే ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మతాలకు అతీతంగా అంటే అక్కడ ఇప్పుడు మనం మొన్న చూసాం స్వామిలు వచ్చి అక్కడ ప్రత్యేక అన్నదానాలు చేసి ఏంటంటే అందరూ ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ అనేది అక్కడ ఒక దర్గా అనేది ఏర్పాటు ఉందండి. ఏంటంటే అదేవిధంగా మన ఖాన్ గారు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి మేము అందరూ ఖాన్ గారికి అండగా ఉంటామని, అదేవిధంగా ఖాజా భక్తులు ప్రతి వాళ్ళు
అండ్ మన కింద తారీఖు 9 అండ్ ఇప్పుడు 19వ తారీఖు ఈ గ్రంథం మహోత్సవానికి అండ్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన వాంబే కాలనీలో గల ఆస్థానే గరీబ్ నమాజ్ ఖాజా బాబా ఆశ్రమం అధినేత ఉమర్ పఠాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా గారు, అట్లాగే అవుతూ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం వార్షికోత్సవానికి అందరూ వేలాది మందిగా తరలి వచ్చి ఈ బాబా గారి ఉరుసులో మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఎన్నో మన ముస్లింలు పవిత్రంగా భావించే ఖాజా గరీబుల్ నమాజ్ అంటే ఇది చాలా పెద్ద పవిత్రమైన బాబా గారి ఆశ్రమం ఇది. దీన్ని నమూనాగా అంత దూరం వెళ్ళలేరని భక్తులందరికీ మన ఖాన్ గారు మన విజయవాడ సౌకర్యానికి ఏర్పడినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కానీ ఇతర వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమానికి మంచి విజయవంతం చేసి బాబా గారి ఆశీర్వాదాలు తీసుకొని ఈ రాష్ట్రం సుశ్రశామలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంత కార్యక్రమానికి విచ్చేసినందుకు ఖాన్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ నిరాహార దీక్షలు చేపడతామని సిఐటియు అనుబంధ సంఘ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉపాధ్యక్షురాలు సుప్రజ తెలిపారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో సమ్మె జరుగుతోందని, కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతున్న విషయం విదితమే. శుక్రవారం 25వ రోజు కూడా అంగన్వాడీలు విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో జరిగిన చర్చలు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చల్లో కానీ అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు అని చెప్పారు. ఇప్పటికే సర్వీస్లో ఉన్న అంగన్వాడీలు 100 మంది చనిపోయినా కనీసం బీమా అమలు చేయలేదు అని విమర్శించారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు, ఫేస్ యాప్ రద్దు తదితర అంశాల్లో ఎటువంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా బెదిరింపు ధోరణులను మానుకొని తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వేతనాల పెంపు ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని నేటికి 25వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అనేది అవలంబిస్తుంది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి అని అంటే ఇంతవరకు మళ్ళీ చర్చలకు పిలవలేదు. 15వ తారీఖు చర్చలకు పిలవడమే తప్ప మళ్ళీ ఆ తర్వాత చర్చలకు పిలవలేదు. మేము న్యాయమైన డిమాండ్సే అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేయాలి అని చెప్పేసి మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి రాష్ట్ర కేంద్రంగా 24 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షలు అనేవి స్టార్ట్ చేశాము. రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా నిరాహార దీక్షలు అనేవి ప్రారంభిస్తాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మధ్యాహ్న పథక కార్మికులను అణిచివేయటానికి జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు తెలియచేద్దామని విజయవాడ ధర్నా చౌక్కు వస్తే మమ్మల్ని అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని చెప్పారు. ఈ రాష్ట్రంలో 88,000 మంది మధ్యాహ్న పథక కార్మికులు పనిచేస్తున్నారని, తమతో వెట్టి చాకరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని అన్నారు. తమకు మంచినీటి సౌకర్యంతో పాటు వంట చేసుకునే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని వివరించారు. తమను ధర్నా చౌక్కు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులతో అరెస్టులు చేపించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకి యూనియన్ పిలుపునివ్వడం జరిగింది.
ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు మధ్యాహ్న భోజన పథక కార్మికులకి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 4.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి మడమ తిప్పారు కాబట్టి ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. మీ హామీని అమలు చేయాలనేసి, అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి మెనూ ఛార్జీలు 20 రూపాయలు ఇవ్వాలనేసి, గ్యాస్ ఈరోజు వర్కర్ల మీదనే భారం పడుతుంది కాబట్టి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక వర్కర్ చనిపోయింది. ఆ కుటుంబానికి ఎటువంటి ఆసరా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, నాణ్యమైనటువంటి బియ్యం రావట్లేదు కాబట్టి నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలి, గవర్నమెంట్ పంపించాలి అని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు కార్మికులు ఉదయం 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 వరకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాగి జావా తీసుకొచ్చి వర్కర్ల మీద భారం మోపారు. రోజుకో మెనూ పెట్టమనేసి ఈరోజు వర్కర్ల మీద భారం మోపినటువంటి పరిస్థితి ఉంది. కానీ వేతనాలు మాత్రం పెంచట్లేదు. రోజుకి 100 రూపాయలతో ఏ రకంగా పనిచేయగలరు అనేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం అమలు చేయాలి అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా జరుగుతూ ఉంటే ధర్నాకి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి వదలనటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో పెట్టిన వాళ్ళని వదలాలి. 3 నెలల నుండి జీతాలు బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు బిల్లులు వెంటనే విడుదల చేయాలనేసి, వేతనాలు పెంచాలనేసి న్యాయమైనటువంటి కోరికలు కోరుతున్నాం. ఇవేమి గొంతెమ్మ కోరికలు కాదు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. రాయలసీమలో కురువ కులస్తులు టీడీపీ వైపు మొగ్గు చూపినా కూడా తమకు చంద్రబాబు రాజకీయ అవకాశాలు కల్పించకపోవటం దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమకు ముఖ్యమంత్రి జగన్ కురవలకు అవకాశం కల్పించారని మారేపల్లి పద్మనాభులు అన్నారు. కుల ప్రాతిపదికన ప్రకారం రాయలసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో తమను కులగణన చేసి తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం నేతల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మారేపల్లి పద్మనాభులు మాట్లాడుతూ, గత నెల 26న అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో బాబా గుడి దగ్గర ఉన్న శ్రీరామ తులసి కళ్యాణ మండపం నందు శ్రీ 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 భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కురవ కుల పెద్దలు, నాయకులు, ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. రాయలసీమలో ఉభయ గోదావరి జిల్లాలో కురబ కులస్తులు ఎక్కువ మంది ఉన్నామని చెప్పారు. అన్ని పార్టీలు అవకాశం ఇచ్చిన చంద్రబాబు మాత్రం మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పారు. రాబో 2024 సార్వత్రిక ఎన్నికలలో అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసి తమకు రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 2 చైర్మన్లు, 5 నామినేటెడ్ పదవులను కురబలకు కేటాయించాలని రాష్ట్ర అధికార ప్రతిపక్షాలను కోరుతున్నట్లు వెల్లడించారు. కావున అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర కురవ సంఘం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ వార్షికోత్సవ సభ నిర్వహించినాం. దానికి రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొని ఆ సభ విజయవంతమైంది. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు దాన్ని చాలా చక్కగా కవరేజ్ చేసి మాకు సహకరించి తోడ్పాటు అందించిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా 2016లో గౌరవనీయులైన మా తట్టి అర్జున్ రావు సారు గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణం చేపట్టినాం. ఆ రోజు నుంచి సంఘం బైఫర్కేషన్ తర్వాత విడిపోయినాక ఎన్నో ప్రయాసాలు కోర్చి గౌరవనీయులైన అర్జున్ రావు సార్ దానికి ఏర్పాటు చేశారు. వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న కుల సంఘాన్ని అన్ని జిల్లాలకి, గతంలో 13 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాల్లో ఒక 2 నియోజకవర్గాల జిల్లాలో లేరు, మిగతా అన్ని నియోజకవర్గాల జిల్లాలను పిలిపించి తను ఎంతో కృషి చేసి ఆ సంఘానికి ఏర్పాటుకు సహకరించినారు. కాబట్టి గౌరవనీయులైన అర్జున్ రావు గారు శాశ్వత ఫౌండర్గా మొన్న జనరల్ బాడీ మీటింగ్లో శాశ్వత గౌరవ అధ్యక్షుడి హోదా కల్పించినారు. అంతేవిధంగా మాకెన్నో మార్గదర్శకాలు గౌరవనీయులైన పెద్దలు అర్జున్ రావు గారు చూస్తున్నారు. మాకు ఒకరికే కాకుండా బీసీల్లో ఎంతోమందికి చైతన్యం తెలిసి, అదేవిధంగా బైలాస్ కానీ విధి విధానాలు కానీ ఎంతోమందికి నేర్పిస్తున్నారు.
ఇట్లాంటి వాళ్ళు మాకు గౌరవాధ్యక్షులు ఉండడం మా అదృష్టమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు దాతలు వెండి త్రిశూలం సమర్పించారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా సోంపేట వాస్తవ్యులు ములగాడ విజయలక్ష్మి చిట్టబ్బాయి కుటుంబ సభ్యులు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావుని కలిసి 1 కేజీ బరువు గల వెండి త్రిశూలం అందజేశారు. సినీ నటి పడాల కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి కూడా వీరితో ఉన్నారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనంతో పాటు ప్రసాదం అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ జమ. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ సదస్సుపై కౌంటర్. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయని వ్యాఖ్య. నేటి నుంచి ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరిట టీడీపీ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు. కనిగిరిలో జరిగే తొలి బహిరంగ సభకు ఉండవల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరిన చంద్రబాబు. సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు జగన్ సర్కార్పై ఒత్తిడి. విష్ణుకి కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ విష ప్రచారం చేసింది ప్రతిపక్షాలేనంటూ మండిపాటు. సెంట్రల్ ఎమ్మెల్యేగా విష్ణుని మరోసారి గెలిపించుకుని జగన్ కు కానుకగా ఇస్తామంటూ వెల్లడి. పదకొండో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె. క్లాప్ ఆటోతో చెత్త తరలిస్తే అడ్డుకుంటామంటూ కార్పొరేషన్ కి హెచ్చరిక. నెలకి 9 కోట్లు టిప్పర్ కాంట్రాక్టర్ కు చెల్లించే బదులు మున్సిపల్ కార్మికులకు జీతాలుగా చెల్లించవచ్చంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.